హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ప్రీవియస్ అప్లోడ్ చేసిన 2 వీడియోస్ కి 10K దాకా వ్యూస్ వచ్చాయి. థ్యాంక్స్ ఎ లాట్. ఇలాగే సపోర్ట్ చేయండి. అప్పుడే బుర్రలో కొత్త కొత్త ఐడియాలు కూడా పుట్టుకొచ్చి ఇంకా బాగా పనిచేస్తాను అనమాట. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ రివ్యూ. ఈ రోజు నుంచి మీ సిగరెట్ ఖర్చులకి నేను డబ్బులు ఇవ్వను. నీకు అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం ఆకాశం ఎంత ఉందిరా బాబు. అంచు నీకు సీక్రెట్ చెప్పాలి. యాక్చువల్లీ మా నాన్న అల్లు అరవింద్ మన ఇంట్లో సిచ్యువేషన్ కి నీ ఇమాజినేషన్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడే డిఎన్ఏ టెస్ట్ చేయించు. ఇచ్చి కొడితే ఈఎన్టీ టెస్ట్ పోతావా? మూవీ చాలా బాగుందండి. కామెడీ గానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అన్ని బాగున్నాయి. మెయిన్ గా ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి రిలేటబుల్ గా ఉంటది స్టోరీ. దాని వల్ల మంచిగా కనెక్ట్ అవుతాం మూవీకి. అండ్ మోర్ ఓవర్ డైలాగ్స్ వాజ్ సూపర్. ప్రపంచంలో ఏ క్లాస్ అయినా పాస్ అవుతామేమో కానీ ఈ మిడిల్ క్లాస్ పాస్ అవడం మాత్రం కష్టం అనే డైలాగ్ కానీ, పని చేస్తే పరువు పోదు, పరువు నిలబడుతుంది, ఇలాంటి డైలాగ్స్ బానే ఉన్నాయి మూవీలో. ఇంత మంచి మెసేజ్ ఉన్న స్టోరీ ఫన్నీ వేలో చూపించడం కూడా చాలా బాగుంది. అన్ని ఎలా బాగుంటాయిరా అనే డౌట్ మీకు వస్తుంది కదా. ఉన్నాయి, బొక్కలు కూడా ఉన్నాయి. కామెడీ ప్రతి చోట సూపర్ అనేలా ఉండదండి. లిటిల్ బిట్ క్రింజ్ కామెడీ కూడా ఉంది మూవీలో. ఓవర్ ఎలివేషన్స్. మూవీ టీం కామెడీగా ఉంటుందని పెట్టి ఉండొచ్చు, బట్ అది నాకైతే ఎక్కలేదు. ఐ మీన్ రావు రమేష్ గారు లీడ్ రోలే. స్టోరీ ప్రకారం ఆయనకి అవసరమైన సీన్స్ లో ఎలివేషన్స్ ఓకే, బట్ అవసరం లేని సీన్స్ లో కూడా ఎలివేషన్స్ ఇచ్చారు. కామెడీ కోసం కావచ్చు. టు బి ఫ్రాంక్ అక్కడ కామెడీ అనిపించలేదు సార్. నాకు మూవీలో నచ్చిన పాయింట్స్ అంటే ఇవే. యాక్టర్ పర్ఫార్మెన్సెస్. రావు రమేష్ గారు వి కాంట్ జడ్జ్ హిస్ యాక్టింగ్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా పరకాయ ప్రవేశం చేసేస్తారు ఆయన. అంకిత్ సూపర్ గా చేశాడండి. అటు ఆ మూవీ ఇటు ఇందులో 2 మూవీస్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంద్రజ గారు యాక్టింగ్ బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ లో ఇంద్రజ గారి డాన్స్ సీన్ ఉంటుందండి, చింపేశారు అంతే. సూపర్ ఇంద్రజ గారు. అండ్ మన మేడం సార్, అదే రమ్య గారు, తను కూడా చాలా బాగా చేశారు. ఈ మూవీలో త్రివిక్రమ్ గారు చూస్తే నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే త్రివిక్రమ్ గారి మూవీస్ లలో మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ డమ్ రోల్సే కదా. ఈ మూవీలో కూడా తింది డమ్ క్యారెక్టర్. అండ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ మేడం సార్ మేడం అంతే సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను. మూవీ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా సీన్స్ లలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. అంతే అండి. మూవీ ఎందుకో థియేటర్ అంతా ఫుల్ అయ్యి ఉంటే అప్పుడు ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళమేమో అని నాకు అనిపించింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3. సో ఫైనల్లీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈజ్ ఎ వెల్ మేడ్ ఫన్నీ రైడ్ విత్ ద గుడ్ మెసేజ్ టు ద ఆడియన్స్. ఎక్కడి నుంచి ఆ గీత వస్తున్నారు కదా, అరవింద్ గారు ఇస్తారు. బాబు మీమార్స్ మీకేదో దొరికింది. నీకు అసలు భయం ఏదో బావా? భయం వేసి వేయడం మానేసి కాఫీ తాగుతావు, టీ తాగుతావు. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.